పన్నీర్ మసాలా చపాతి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోండి. ముందుగానే పన్నీర్ను ముక్కలు కట్ చేసి పెట్టుకొని వాటిలో వేసేసి బాగా దూరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. తీసి పక్కన పెట్టుకున్నాక అదే నూనెలో కొన్ని ఆనియన్స్ దూరగా వేయించి కొంచెం టమాటాలను వాటిలోనే యాడ్ చేసి దూరగా వేయించి ఆ రెండింటిని కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత కాజును కూడా కొన్ని పేస్ట్ చేసి పొడి చేసి పెట్టుకొని పక్కన. తర్వాత అదే కడాయిలో కొంచెం బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, అల్లం పేస్ట్, చెక్క లవంగాలు అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించి దాంట్లోనే ఈ పేస్ట్ని వేసి కొంచెం బాగా పచ్చివాసన వెళ్ళేంత వరకు చేయండి. కలిపి బాగా చేసిన తర్వాత అందులోనే మసాలాలు యాడ్ చేయండి. గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత కాజు పౌడర్ను కూడా అందులోనే వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత మీకు కావాల్సిన వాటర్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసి బాగా కలపండి. వాటర్ వచ్చేసి బాగా ఎగిరిపోయిన తర్వాత కొంచెం వేయించిన తర్వాత అందులోనే మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ని యాడ్ చేసుకుని అందులోనే కొంచెం సపరేట్గా కాజును యాడ్ చేసుకొని అలాగే కొంచెం కసూరి మేతిని నలిపి వేసేయండి. వేసేసిన తర్వాత ఇంకా బాగా కొంచెం కలపండి. కలిపినాక సన్నని మంట మీద అలాగే చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మూత మూసేసి ఒక 5 నిమిషాల సేపు పెట్టి నూనె పైకి తేలేంత వరకు వచ్చాక కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు పన్నీరు మసాలా కర్రీ రెడీ. చపాతీలోకి సూపర్గా ఉంటుంది.